చెప్పండి సార్, ఇప్పుడు ప్రణీత్‌రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో అయితే మరో ఇద్దరు అరెస్ట్ కావడం జరిగింది. సో అదనపు ఎస్పీ భుజంగరావు అటు తిరుపతి ఇద్దరు అయితే ఇప్పుడు అరెస్ట్ కావడం జరిగింది ఆయన కేసులో. ఈ భుజంగరావుకు సంబంధించినటువంటి పేరు ప్రభాకర్ రావు, భుజంగరావుకు సంబంధించినటువంటి పేర్లు ఈ అంశం మొదలైనప్పటి నుంచి కూడా బాధితులు వ్యక్తం చేస్తున్నారు. మనమైతే అసలు దాన్ని వీళ్ళిద్దరి పేర్ల చుట్టే ఈ వ్యవహారంలో కీలకమైనటువంటి వ్యక్తులుగా మనం భావించాము. ఆ విషయాన్ని గతంలో కూడా చెప్పాం. అయితే ఇక్కడ ఒక ప్రధానమైన అంశం ఏంటంటే ఇప్పటి వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫోన్ మాత్రమే, ఆయన సన్నిహితుల ఫోన్లు మాత్రమే ట్యాప్ అయినాయి. గతంలో ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అనుకున్న అనుమానాల్ని నిన్న ప్రణీత్‌రావుకు సంబంధించినటువంటి, భుజంగరావుకు సంబంధించినటువంటి ఇంట్రాగేషన్ సందర్భంగా, విచారణ సందర్భంగా ఇప్పుడు ఇంకో కొత్త విషయం బయటకు వస్తుంది. రేవంత్ రెడ్డి ఇంటికి సమీపంలో ఒక 1-2 కిలోమీటర్స్ మధ్యలో ఒక స్పెషల్ సెల్ ఏర్పాటు చేసి ఆ ఫోన్లని ట్యాప్ చేశారనేది ఇప్పుడు ప్రధానంగా వస్తున్నటువంటి అంశం. దానికి మళ్ళా కీలకంగా కనిపించేది స్టీఫెన్ రవీంద్ర ఆధ్వర్యంలో ఏర్పాటైనటువంటి సెల్. అదే ఆ సెల్లు ఈ సెల్లు ఒకటేనా, లేదా ఇది సపరేట్గా ఏర్పాటు చేశారా అనేది పరిశీలించాల్సింది. దానికి సంబంధించి పూర్తిగా క్లారిటీ రావాల్సింది. కానీ ఒక విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల ఫోన్లని కూడా ట్యాప్ చేయడానికి రేవంత్ రెడ్డి ఇంటికి అత్యంత సమీపంలో ఒక అంటే టెలిఫోనిక్ టవర్స్ ఆధారంగా పనిచేసేటటువంటి ఒక సెల్ ఏర్పాటు చేశారని. ఇది ఖచ్చితంగా ఇది ఈ వార్త కనుక నిజమైతే ఇది పెద్ద విస్ఫోటనంగానే మారుతుంది. ఇది విస్ఫోటనంగా మారబోతుంది అని మనం గత వారం రోజులుగా మనం ఏదైతే చెప్తున్నామో, 10 రోజులుగా ఏదైతే చెప్తున్నామో దానికి సంబంధించినటువంటి క్లియర్ కట్ ఆధారాలు ఇప్పుడు ఈ విచారణ సందర్భంగా బయటకు వచ్చినాయి. అయితే ఇక్కడ ఇంకొక అనూహ్యమైనటువంటి పేరు ఏంటంటే, ఒక యాంకర్కి సంబంధించినటువంటి, గతంలో ఒక టీవీ ఛానల్ ఎండీకి సంబంధించిన పేరు వచ్చింది. ఆ టీవీ ఛానల్ ఎండీ మీద ఆల్రెడీ లుకౌట్ నోటీసులు జారీ అయినాయి. ఆయన లండన్లో ఉన్నారని భావిస్తున్నారు. ఆయన్ని పిలిపించేటటువంటి అవకాశాలను పరిశీలిస్తున్నారు. రెండో పక్క ప్రభాకర్ రావు, మరి ఇంకొక పక్క రాధాకిషన్ రావు, వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి పేర్లు కూడా బయటకు వచ్చినాయి. అయితే దీని అంతటికీ మధ్యవర్తిగా ఒక యాంకర్ ఉన్నారని నిన్న భుజంగరావు ఏదైతే ఇంటరాగేషన్ సందర్భంగా బయటపెట్టినట్టుగా సమాచారం వస్తుంది. ఎవరు ఆ యాంకర్? ఆ యాంకర్ పేరు సాంబశివరావు అని చెప్తున్నారు. ఆ యాంకర్ చుట్టూ ఇప్పుడు వివాదం జరుగుతుంది. కాబట్టి ఈ వివాదానికి ఎక్కడ ముగింపు వస్తుంది అనేది ఖచ్చితంగా ఆసక్తికరంగానే ఉంటుంది. అయితే ఇక్కడ కీలకంగా గమనించాల్సింది ఏంటంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇంటికి అత్యంత సమీపంలో 1-2 కిలోమీటర్ల దగ్గరలో, అంటే అది 2 కిలోమీటర్ల రేడియస్లో ఉన్నటువంటి పరిస్థితిలో అది ఖచ్చితంగా ఆయన ప్రతిపక్ష నాయకుడు, గతంలో ఎంపీగా ఉన్నారు. ఎంపీగా ఉన్నటువంటి పరిస్థితి, ఈ పరిస్థితిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇంటికి సమీపంలో ఏర్పాటు చేసి ఫోన్లు ట్యాపింగు, అదే సందర్భంలో అది కూడా టెలికమ్యూనికేషన్ సిగ్నల్స్ ఆధారంగా, టెలికమ్యూనికేషన్ టవర్స్ ఆధారంగా చేశారనేది ఇప్పుడు ఒక ఆరోపణ, ఒక ప్రధానంగా ఊహాగానం వస్తుంది. దానికి సంబంధించి భుజంగరావు, తిరుపతి అన్న దాన్ని కన్ఫెస్ చేసినట్టుగా మనకి క్లారిటీ వస్తుంది. ఈ సందర్భంగా అంటే ఇక్కడ ప్రధానంగా ప్రభాకర్ రావు కానీ రాధాకిషన్ రావు పేరు అనూహ్యంగా బయటకు వచ్చింది అనుకున్నాం. ఇప్పుడు భుజంగరావుకు సంబంధించినటువంటి విచారణ సందర్భంగా వచ్చినటువంటి పేర్లు, ఒకటి రేవంత్ రెడ్డి ఇంటికి సమీపంలో ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక సెల్ కానీ, మరోపక్క యాంకర్ సాంబశివరావుకు సంబంధించినటువంటి అంశం కానీ, ఇవి గనక వాస్తవాలే అయితే, ఇదే గనక పూర్తి స్థాయిలో నిజమే అయితే దీనికి సంబంధించినటువంటి విషయాలు చాలా కీలకంగా గమనించాలి. అంటే ఈ మొత్తం వ్యవహారంలో కీలకమైనటువంటి వ్యక్తులుగా భావిస్తున్నటువంటి ఒక్కొక్కళ్ళ పేర్లకు సంబంధించినటువంటి వ్యవహారాలను చూస్తుంటే ఇది ఖచ్చితంగా ఒక విస్ఫోటనంగా మారేటటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంది. తెలంగాణ రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లో కూడా ఇది ఖచ్చితంగా ఒక విస్ఫోటనంగా మారేటటువంటి పరిస్థితి ఉంది. గత ప్రభుత్వం యొక్క వ్యవహార శైలి, గత ప్రభుత్వం యొక్క అంటే బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఊరట కలిగేటటువంటి పరిస్థితి ఉంది. అదే సందర్భంలో ఇది ఒక చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడిన వీళ్ళందరూ విచారణ ఎదుర్కొని తదనంతరం శిక్షలు కూడా వెళ్ళేటటువంటి అవకాశం క్లియర్గా కనిపిస్తోంది. స్వాతి, అలాగే సార్, అలాగే అంటే ఇక్కడ ఒక కీలకమైన విషయం ఏంటంటే, ఇప్పటివరకు 3 అరెస్ట్ అయ్యారు. ఇంకెంతమంది అరెస్ట్ అవ్వబోతున్నారు? దీంట్లో ఎవరెవరు అంటే దీని ఆధారంగా ఎవరెవరు ఏ రకమైనటువంటి లాబింగ్లు చేశారు? ఇప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ సహజంగా ఇంటెలిజెన్స్కి ఉండేటటువంటి పరిమితమైనటువంటి రిసోర్సెస్తో చేస్తారు. టెలిఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేస్తారు?
రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేసే కుట్రలు జరుగుతున్నాయా, దేశ వ్యతిరేక కుట్రలు జరుగుతున్నాయా, లేదా ఇటువంటి వాటిని ట్రాక్ చేయడం కోసం చేస్తారు. అసలైతే ఇంటెలిజెన్స్ యాక్ట్ కూడా అదే చెప్తుంది, ఎస్ఐబి యాక్ట్ కూడా అదే చెప్తుంది. కానీ వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ పరిమితమైనటువంటి అధికారాలు అని ఎందుకంటే పరిమితమైన సంఖ్యలో ఫోన్ ట్యాప్ చేయడానికి అధికారాలు ఉంటాయి. దాన్ని వదిలేసి విస్తృతంగా అసలు వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో ఫోన్ ట్యాప్ చేయటం, దానికోసం సపరేట్ సెల్ ఏర్పాటు చేయటం, ఎస్ఐబి ఆఫీస్లో 17 కంప్యూటర్లతో ఒక స్పెషల్ సెటప్ ఏర్పాటు చేయటం, దాంతోపాటు సిరిసిల్ల, సిద్దిపేట, పర్వతగిరి వీటన్నిటి విషయంలో ఆరోపణలు, వీటన్నిటిని పక్కన పెడితే ఇప్పుడు కొత్తగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇంటికి అత్యంత సమీపంలో 1 to 2 కిలోమీటర్స్ రేడియస్లో ఒక సెల్ ఏర్పాటు చేశారనేది, అది కూడా టెలిఫోనిక్ సిగ్నల్స్ని ఆధారంగా అది అంటే ట్యాప్ చేసేటటువంటి సెల్ ఏర్పాటు చేశారనేది ఇది ఒక కీలకమైనటువంటి అంశం. ఇది ఒక పక్కన ఉంటే, మరోపక్క ఈ స్టీఫెన్ రవీంద్ర ఆధ్వర్యంలో సెల్కి సంబంధించినటువంటి ఊహాగానాలు, దానికి సంబంధించినటువంటి చర్చ మనం మొన్న చూసాం. కానీ ఇప్పుడు ఈ పర్టికులర్ జంక్చర్లో మరొక కొత్త పేరు బయటికి రావటం, ఆ కొత్త పేరు చుట్టూ వివాదం రావటం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా అంటే కొంచెం గమనార్హం. గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత 10 ఏళ్ల కాలంలో వ్యవహరించినటువంటి వ్యవహార శైలికి కూడా ఇది అద్దం పడుతున్నటువంటి పరిస్థితి ఉంది స్వాతి. అలాగే సార్, ఈ ఫోన్ ట్యాపింగ్లో కూడా ఇంకా కొంతమంది ప్రముఖ హీరోయిన్ల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసినట్టు తెలుస్తోంది. వాళ్ళ పేర్లు ఏంటిదనేది అయితే ఇంకా తెలియలేదు. ఎందుకు వాళ్ళవి కూడా ఫోన్ ట్యాపింగ్ చేయడానికి ఏంటి అంతగా? అంటే యాక్చువల్గా హీరోయిన్ల ఫోన్లను ట్యాప్ చేశారనేటటువంటి అంశంలో ఒక కీలకమైనటువంటి అంశం గమనించాలి. హీరోయిన్లని అంటే సంఘ వ్యతిరేక కార్యక్రమాలకి, అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఫేమ్ని వాడుకోవడానికి అనేది జనరల్గా వస్తున్నటువంటి అంశం. కానీ ఇక్కడ అది కాదు. వాళ్ళతోటి ఆర్థిక లావాదేవీలకి కూడా వాళ్ళను వినియోగించుకోవడానికి, వాళ్ళకు ఉన్నటువంటి రిలేషన్స్ని, వాళ్ళకు ఉన్నటువంటి విస్తృత పరిచయాలను వాడుకోవడానికి ప్రయత్నించారనేది ఒక అంశం. ఇక్కడ అసలు ఒక కీలకమైనటువంటి అంశం. నేను విన్న సమాచారం ప్రకారం ఇప్పుడు పేరు బయటకు వచ్చినట్టు సాంబశివరావు కానీ, స్టీఫెన్ రవీంద్ర కానీ, మరొక మాజీ మంత్రి కానీ, వీళ్ళందరి ఆధ్వర్యంలో ఒక 150 నుంచి 200 కోట్లు వసూలు చేయడానికి టార్గెట్ పెట్టుకుని పనిచేశారు అనేది, ఈ ఫోన్ ట్యాపింగ్ ఆధారంగా పనిచేశారు అనేది ప్రధానమైనటువంటి అంశం. దీనికి సంబంధించి వాస్తవ రూపం ఎట్లా ఉంటుందో, ఏమవుతుందో ఫర్దర్ విచారణ జరిగితే కానీ తెలియదు. కానీ దీనికి సంబంధించినటువంటి సమాచారం నాకు కొంతమంది మిత్రులు కానీ, పోలీస్ శాఖలో పనిచేస్తున్నటువంటి కొంతమంది మిత్రులు కానీ, పనిచేస్తున్నటువంటి కొంతమంది మిత్రులు కానీ చెప్తున్నటువంటి అంశం ఏంటంటే, ఇది ఖచ్చితంగా టార్గెట్ పెట్టుకుని పనిచేశారు. ఆ టార్గెట్ పెట్టుకుని పనిచేసే క్రమంలో టార్గెట్ రీచ్ అవ్వటం కోసం ఈ ఫోన్ ట్యాపింగ్ అనేటటువంటి విధానాన్ని వాడుకున్నారు. అంటే వ్యక్తుల మధ్య, కార్పొరేట్ కంపెనీల మధ్య జరిగే లావాదేవీలు, ముఖ్యంగా ఎక్కువగా ఉన్నటువంటి తెలంగాణ మొత్తం మీద ఎక్కువ లావాదేవీలు జరిగే ప్లేసు అంటే సైబరాబాద్ అని కళ్ళు మూసుకుని చెప్తాం. హైదరాబాద్ కమిషనరేట్ కంటే సైబరాబాద్లో ఎక్కువ వ్యాపార లావాదేవీలు కానీ, నగదు లావాదేవీలు కానీ, అదే సందర్భంలో అమ్మకాలు, కొనుగోలు కానీ జరుగుతాయి. సైబరాబాద్ కమిషనరేట్లోనే భూమి విలువ చాలా ఎక్కువ. కాబట్టి సైబరాబాద్ కమిషనరేట్ని టార్గెట్గా చేశారు. ఈ 150 కోట్లకి సంబంధించి 150 నుంచి 200-250 కోట్లు టార్గెట్గా పెట్టుకుని పనిచేశారనేటటువంటి విషయంలో, దానికి టార్గెట్లు ఇచ్చింది ఎవరు, ఆ టార్గెట్లు ఇచ్చిన క్రమంలో దాని బెనిఫిషరీ ఎవరు అనేది కూడా ఈ విచారణ సందర్భంగా బయటకు వస్తుంది. ఖచ్చితంగా ఇది ఇక్కడితో ఆగే పరిస్థితి అయితే కనిపించట్లేదు. అదే సందర్భంలో ప్రభాకర్ రావుని కాసిం రజ్వీతో పోల్చినటువంటి రేవంత్ రెడ్డి అసలు ఈ విషయంలో అసలు రాజీ పడే పరిస్థితి కనిపించట్లేదు. పైగా హోంశాఖను స్వయంగా ఆయనే నిర్వహిస్తున్నారు. దీన్ని క్లోజ్గా మానిటర్ చేసుకుని రెగ్యులర్ అప్డేట్స్ ఆయనే తెప్పించుకుంటున్నట్టుగా పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు నిన్న వచ్చినటువంటి మేజర్ అప్డేట్ ఏంటంటే, ఒక మేజర్ అప్డేట్ కింద భావించారు రేవంత్ రెడ్డికి. రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల్ని, ఆయన కుటుంబ సభ్యులు అందరి ఫోన్లను ట్యాప్ చేయడం కోసం ఆయన ఇంటికి సమీపంలో నెట్వర్క్ ఏర్పాటు చేశారనేటటువంటి విషయం మాత్రం ఖచ్చితంగా ఆయనకి చాలా ఇబ్బందికరమైనటువంటి, బాధాకరంగా అయినటువంటి అంశంగానే భావించాలి. బట్ ఆయన ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు కాబట్టి అది ఇక్కడతో ఆగదు, అది ఖచ్చితంగా ఇంకా ముందుకెళ్తుంది. త్వరలోనే వీళ్ళు ఇప్పుడు ఈ విచారణ సందర్భంగా పేర్లు ఎవరైతే బయటకు వస్తున్నాయో వాళ్ళందరినీ విచారణకు పిలిచేటటువంటి అవకాశం అయితే క్లియర్గా ఉంది స్వాతి. సో ఇంకా చాలా మంది పేర్లు అయితే బయటకు వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి ఈ ప్రణీత్ రావు కేసులో అయితే. సో చూడాలి ఇంకెంతమంది అంటే ఈ ప్రణీత్ రావు కేసు అని అనలేము మనం దీన్ని.
ఇది మొత్తాన్ని తెలంగాణ ట్యాపింగ్ కేసుగా చూడాలి. ఇది ప్రణీత్రావుకు మాత్రమే పరిమితం చేయలేము, ఎందుకంటే విస్తృతం, దీని పరిధి పెరుగుతోంది. ప్రణీత్రావు కేసులో ప్రణీత్రావుతో పాటు ఇంకో ఇద్దరు అడిషనల్ ఎస్పీలు అరెస్ట్ అయ్యారు. ఏసీపీగా ఉన్నటువంటి అంటే డిఎస్పీగా ఉన్నటువంటి ప్రణీత్రావుతో పాటు ఇద్దరు అడిషనల్ ఎస్పీలు కూడా అరెస్ట్ అయ్యారు. ఇంకొక అంటే గతంలో అడిషనల్ ఎస్పీగా పనిచేసి అడిషనల్ డీసీపీగా పనిచేసి డీసీపీగా ప్రమోట్ అయిన రాధాకిషన్ రావు మీద ఆల్రెడీ లుకౌట్ నోటీస్ ఉంది. మరొక ఛానల్ సంబంధించినటువంటి ఎండి శ్రవణ్ రావు పేరు మీద ఉంది. వీటన్నిటితో పాటు అసలు మొత్తానికి సూత్రధారిగా భావించినటువంటి ప్రభాకర్ రావు మీద లుకౌట్ నోటీస్ ఉంది. వీటితో పాటు ఇప్పుడు కొత్తగా సాంబశివరావు అనేటటువంటి ఒక యాంకర్ పేరు బయటికి రావటం, అసలు ఈ వ్యవహారంలో వ్యవహారం ఇక్కడ ఆగేటటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు స్వాతి. ఇంకా విస్తృతి పెరుగుతోంది కాబట్టి దీన్ని ప్రణీత్రావు కేసు అనడానికి అసలు ఆస్కారమే లేదు. ఇది ప్రణీత్రావు కేసు అనే పేరుని దాటిపోయి చాలా కాలం అయింది. ఇది ఖచ్చితంగా ఇది తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అంశం. వ్యక్తిగత స్వేచ్ఛని హరించినటువంటి ఇటువంటి వ్యవహారాన్ని ఖచ్చితంగా ట్యాప్ చేయాల్సిన, అంటే దీన్ని అడ్రస్ చేయాల్సిందే. అయితే వ్యక్తిగత స్వేచ్ఛతో పాటు ఇది సమాజాన్ని కూడా చాలా ఇబ్బంది పెట్టింది. ఎట్లా అంటే నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక న్యాయవాది ఆయన తన అంటే రాజ్యాంగ వ్యతిరేక విధానాల మీద కోర్టుకు వెళ్ళాలని అనుకున్నట్టుగా ఆయన కొంతమంది మిత్రులతోటి సమాచారం పంచుకున్నారు. ఆ విషయం తెలిసినటువంటి ఫోన్ ట్యాపింగ్ ద్వారా తెలుసుకున్నటువంటి ఈ బ్యాచ్ ఆయనను ఇబ్బంది పెట్టారు అనేది నేను విన్నటువంటి సమాచారం. రకరకాలుగా ఇబ్బందులు, ఆయన పిలిచి ఆయనని కూడా బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేశారు అనేది కొంతమంది చెప్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది మనకి. పూర్తి వివరాలు తెలియకుండానే ఒక కంక్లూజన్కి రావడం కరెక్ట్ కాదేమో, కానీ ఇట్లాంటి ఆరోపణలు అయితే చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పినటువంటిది నేను విన్నటువంటి సుమారుగా ఒక 40-50 ఆరోపణలో ఇదొక ఆరోపణ. ఒక 7 నుంచి 8 మంది నాకు తెలిసినంత వరకు 8 మంది పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ ఫిర్యాదు ఇచ్చారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇస్తే దాని పైన కూడా పంజాగుట్ట పోలీసులు సరైన రీతిలో స్పందించలేదని వాళ్ళ కొంత ఆవేశంగా ఆగ్రహంగా ఉన్నారు, అసంతృప్తిగా ఉన్నారు. అంటే తెలంగాణ పోలీసుల ఇంటిగ్రిటీ మీద, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఇంటిగ్రిటీ మీద వాళ్ళకి డౌట్ లేదు, కానీ పంజాగుట్ట పోలీసుల ఇంటిగ్రిటీ మీద మళ్ళీ డౌట్ వస్తుంది. మనం గతంలో మాట్లాడుకున్నట్టే పంజాగుట్ట పోలీసులను మొత్తం ట్రాన్స్ఫర్ చేసినటువంటి సిపి కొత్త వాళ్ళు వచ్చిన తర్వాత కూడా ఈ రకమైనటువంటి ఎందుకు జరుగుతోంది అనేటటువంటి అనుమానం అయితే ఇప్పుడు ఆ బాధితుల్లో కనిపిస్తోంది. అది ఏ రకమైనటువంటి కన్క్లూజన్ ఇస్తో తెలంగాణ ప్రభుత్వం చూడాల్సింది. కానీ ఒకటైతే క్లియర్, ఈ అంశంలో ఇప్పటికే మొదలుపెట్టినటువంటి పని చాలా వేగంగా వెళుతోంది. ప్రభాకర్ రావుకు సంబంధించినటువంటి ట్రేసింగ్ కూడా జరిగింది అని మనకు వస్తున్నటువంటి సమాచారం. మనకి కొంతమంది పోలీస్ శాఖలో ఉన్నటువంటి ఉన్నతాధికారుల ద్వారా వస్తున్నటువంటి సమాచారం ఏంటంటే ప్రభాకర్ రావు యొక్క వేరే బోట్స్ పోలీస్ శాఖకి దొరికినాయి. నోటీసులు కూడా సర్వ్ చేసేటటువంటి ఉద్దేశంలో ఉన్నారు. ఈరోజు సర్వ్ అవుతాయని చెప్తున్నారు. కొంతమంది అయితే ప్రభాకర్ రావుకి సంబంధించినటువంటి అప్డేటు ఆల్రెడీ ఆయన మూమెంట్స్ని కూడా తెలంగాణ పోలీస్ శాఖ అబ్జర్వ్ చేస్తోందని చెప్తున్నారు. ఇటువంటి ఊహాగానాల నేపథ్యంలో ఎక్కడ ఆగుతుంది ఈ వివాదం, ఎక్కడ ఈ విచారణ ఆగుతుంది అంటే విచారణకి మరికొందరు రాబోతున్నారు. మరికొంతమంది పేర్లు బయటకు వచ్చినటువంటి ప్రతి ఒక్కటిని విచారణకు పిలిచేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది స్వాతి. అలాగే సార్, ఇప్పుడు భుజంగరావు తిరుపతన్న కస్టడీని అయితే బంజారాహిల్స్ పిఎస్ నుండి రిమాండ్కి తరలించారు పోలీసులు. దాని తర్వాత ఉస్మానియా ఆసుపత్రిలో వీళ్ళ వైద్య పరీక్షల అనంతరం ఇది లేటెస్ట్ అప్డేట్. ఈరోజు ఉదయమే వీళ్ళ ముగ్గురిని, అంటే కస్టడీ అయిపోయిన తర్వాత ప్రణీత్రావుని మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి కాబట్టి అందులో భాగంగా హాజరుపరచబోతున్నారు. అదే సందర్భంలో వీళ్ళిద్దరిని నిన్న అరెస్ట్ చేసిన ఇద్దరిని కూడా వైద్య పరీక్షల అనంతరం వైద్య రిపోర్టులతో పాటు మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేటటువంటి ప్రాసెస్ జరుగుతోంది. ఇప్పుడు ఉస్మానియా ఆసుపత్రిలో ఉన్నారనేది మనకి ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అయితే ఈ విషయంలో ఇంకొక చిన్న అప్డేట్కి ఛాన్స్ ఉంది. ప్రణీత్రావు రిమాండ్ కొనసాగింపుకు లేదా ప్రణీత్రావుని మళ్ళీ రిమాండ్కి అంటే కస్టడీకి అడిగేటటువంటి అవకాశాలు ఖచ్చితంగా తెలంగాణ పోలీస్ శాఖ ఇనిషియేట్ చేస్తుందని నాకు అనిపిస్తోంది. ఎందుకంటే ప్రణీత్రావు దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని మిగతా నిందితుల రికార్డులతోటి వాళ్ళ వాంగ్మూలాలతోటి సరిపోల్చాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మొత్తం ఇంటిగ్రేట్ చేసి ఆలోచించాలి కాబట్టి
అది దానికైతే అవకాశం ఉంది. ప్రణీత్ రావుకు సంబంధించినటువంటి ఆ అప్డేట్ అయితే ఒకటి కొంచెం మనం చూడాలి. అంటే ఈరోజు మధ్యాహ్నం కల్లా అది కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు రిమాండ్ కస్టడీ కొనసాగింపు అడుగుతారా, లేదా కస్టడీ కొనసాగింపు కాకుండా మళ్ళీ కస్టడీకి అడుగుతారా, లేదా జైలుకి వెళ్ళి జైల్లో ప్రత్యేకమైనటువంటి రూమ్ను ఏర్పాటు చేసి అక్కడ విచారణ చేస్తారా? ఇవన్నీ హైపోథెటికల్ క్వశ్చన్స్. బట్ ఈరోజు మధ్యాహ్నం కల్లా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది స్వాతి.